బీటెక్ రవిపై కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి ముగ్గురాయిని తవ్వుకొని దోచుకున్నారు. 3 టన్నుల బెరేటీస్ దోచుకుంటే కనీసం కేసు పెట్టలేదు. బీటెక్ రవిని చట్టం ముందు నిలబెడతాం. పులిమెల్ల తోటకు ఎందుకు వచ్చాడో బీటెక్ రవి చెప్పాలి. ఎంపీటీసీ పదవి కోసం ఒక ప్రతిపాదనతో బీటెక్ రవి వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో తాడేపల్లిలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లో అనేక అంశాలు ఆయన మాట్లాడినారు. ముఖ్యంగా అమరావతిలో ఈ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, నిర్మాణాల వ్యయము అక్షరాల స్క్వేర్ ఫీట్ కు, చదరపు అడుగుకు 20,400 రూపాయలు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కు ఖర్చు పెడతా ఉందని చెప్పి స్పష్టంగా విత్ ప్రూఫ్స్ చూపించే కార్యక్రమం చేశారు. అదేవిధంగా అమరావతిలో ఏదైతే భవనాలకు, అద్దాలకు ఖర్చు అవుతుందో ఆ అద్దాల ఖర్చు మాత్రమే పెడితే చాలు, మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావచ్చని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఇవాళ డీజిల్ పైన, పెట్రోల్ పైన, మనం పట్టుకునే పెట్రోల్ పైన ఆన్ అన్ యావరేజ్ రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పన్ను 33 రూపాయలు ఉంది. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే తప్పకుండా పన్ను తగ్గిస్తాము, ప్రజలకు రిలీఫ్ కల్పిస్తామని చెప్పి ఏదైతే మీరు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో, మీరు తప్పకుండా డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలా, రాష్ట్ర పన్నుల వాటా శాతం తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ధర తగ్గుతుంది, సో తగ్గించుకోమని చెప్పి అడిగారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసేశారు. మరి అనేక ప్రజలకు సంబంధించిన అంశాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దాదాపు 1.5 hours. చివరిలో ఒక 5 నిమిషాలు మాత్రము, నేను ఏ రోజు క్రిమినల్ పాలిటిక్స్ నేను ఎంకరేజ్ చేయలేదు, నాకు మా నాన్న నేర్పించింది అది కాదు, మా నాన్న నాకు మంచి చేయడం నేర్పించినాడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం నేర్పించినాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఒక 2-3 నిమిషాలు లాస్ట్ లో మాట్లాడింటాడు. దాన్ని పట్టుకొని గడిచిన వారం రోజులుగా కంటిన్యూస్ గా రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి అది కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే, ఇటీవల కాలంలో గడిచిన కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి గారు చీటికి మాటికి ఏ బహిరంగ సభకి వెళ్ళినా కూడా గొడ్డలి పార్టీ అని చెప్పి మా పార్టీని సంబోధిస్తూ వస్తున్నాడు. సో దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. ఈ వారం రోజులుగా ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి మంత్రులు, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా స్వర్గీయ రాజారెడ్డి గారిని విమర్శిస్తారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తారు. విమర్శించడం కూడా ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు చేసిన విమర్శలు మనం చూసినాం. నిన్నటి రోజు మరి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మనం చూసినాం. అదేవిధంగా 3 రోజుల క్రితము బీటెక్ రవి గారు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మనం చూసినాం. బీటెక్ రవి, రామ్ గోపాల్ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hours పాటు ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడినాడు. వాటి గురించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే బీటెక్ రవి వరకు ఒక్కడన్నా కనీసం ఆన్సర్ ఇస్తున్నాడా? ఒక్కడు కూడా ఆన్సర్ ఇవ్వడంలా. ప్రజలకు సంబంధించిన అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hours మాట్లాడితే దాని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి వరకు ఒక్కడు కూడా దాని మీద ఆన్సర్ ఇవ్వడు. వేరాజ్ మీరు చేసిన పొలిటికల్ విమర్శకు ఏదైతే ఖండించినామో, ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినామో దాని గురించి ఒక వారం రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు విమర్శలు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మీరు మాట్లాడిన మాటలకు, మీరు నోరు అదుపు తప్పి మీరు మాట్లాడిన మాటలకు మొన్న మా కార్యకర్తల మీటింగ్ లో నేను కౌంటర్ ఇచ్చిన. ఇది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో తప్పేముంది? ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, స్వయంగా బీటెక్ రవి గారే అన్నారు గతంలో. ఆయన అటువంటి ఆలోచనలు చేస్తే ఒక అర్ధ గంట కూడా నేను బతికుండానని చెప్పి ఆయనే అన్నాడు బీటెక్ రవి గారు. సాక్షాత్తు మీరే వినండి. జాగ్రత్తగా ఉండవు అంటారు. నేను ఏమని చెప్పా అంటే వాళ్ళకు, అవతల అపోనెంట్ ముఖ్యమంత్రితో నేనేం జాగ్రత్తగా ఉండాలా? అతను అనుకుంటే ఏ క్షణంలో అతను
మనసు పెడితే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఉన్నాను. ఓకే, దాన్ని ప్రిపేర్ అయి ఉన్నారు, ప్రిపేర్ అయి ఉండా. అతను ఆ ఆలోచన అతనికి రాకూడదు. వస్తే అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ జోలికి వచ్చే ఆలోచన అతనికి రాకూడదని మీరు దేవుణ్ణి కోరుతారు. అంతే కదా, ఇదే మాట కదా బీటెక్ రవి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మర్చిపోయినాడు అనుకుంటా ఈ మాటలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు చేయలేదు కాబట్టి ఈయన లాంటి వాళ్ళు ఇంత ప్రశాంతంగా నోటికి వచ్చినట్టు స్థాయి కూడా చూడకుండా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం మళ్ళా దీనికి ఖండనగా మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. నేను మాట్లాడిన దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టినారు. ప్రెస్ మీట్ పెట్టి అనేక విమర్శలు, అనేక క్యారెక్టర్ అసాసినేషన్తో కూడిన విమర్శలు చేసినారు. 1 by 1. అంటే నేను మాట్లాడిన దాంట్లో ఒకటైతే నాకు సంతోషం వేసింది ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు పూర్తిగా. నేను విజయసాయి రెడ్డిని నువ్వు కలిసి వచ్చినావు, నీ పదవి అమ్ముతానని చెప్పి విజయసాయి రెడ్డి గారిని పెద్దలను నువ్వు కలిసి వచ్చినావు అని చెప్పి నేను అన్న మాటను ఏదైతే నేను 100% నేను నమ్మిన వాస్తవాన్ని, నాకు తెలిసిన వాస్తవాన్ని నేను మాట్లాడినాను, దాన్ని బలపరుస్తూ ఆయన ఏమన్నాడు, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని ఇంటికి కలిసి వచ్చాను, అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని ఇంటికి కలిసి వచ్చాను అని చెప్పి నేను చీకట్లో బాణం వేసినా కూడా దొరికిపోయినాడు. ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్ని నేను కొంచెం వరకే చెప్పిన, కానీ మిగిలిందంతా ఇతనే చెప్పుకున్నాడు. అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని కలిసిన అంటాడు, అనేక సార్లు బీటెక్ రవి గారిని, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని కలిసిన అంటాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. అంటే ఏదో అంటారు కదా, తన్నపోయి తన్నిచ్చుకోవడము, ఇరుకున పెట్టబోయి ఇరుకున పడటము, అలా ఈయన కూడా ఏదో చేయాలని చెప్పి మరి ఈరోజు వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకులకి అందరికీ చెప్పుకున్నాడు. ఈయన పదవి అమ్ముకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి నేను ఏదైతే మాట్లాడినానో అది వాస్తవం అని చెప్పి ఆయన ఎండార్స్ చేసినట్లయింది. రెండోది, నన్ను కలిసినాడనే విషయం నేను యాక్చువల్గా మర్చిపోయింది, నాకు బాగా గుర్తు చేసినాడు. గుర్తు చేసినందుకు కూడా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బహుశా ఇది కూడా నేనే మాట్లాడేస్తే వాళ్ళ పార్టీలో ఆయనకు మిగిలిన్న కొంచెం క్రెడిబిలిటీ కూడా పోతుందన్న భయంతో, ఆందోళనతో నేను ఎక్కడ మాట్లాడతాను అని చెప్పి దాన్ని ప్రియంప్ట్ చేసుకోవడం కోసం, దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం బహుశా ఆయనే మాట్లాడినట్టు ఉన్నాడు. ఉల్లిమెల్ల తోట అని అడుగుతున్నావా, ఎవరిదా ఉల్లిమెల్ల తోట? నాది. నా తోటకి నీకేం పనయ్యా? ఏం పని ఆ తోటకి నీకు? ఊపుకుంటాను ఆ తోటకు వచ్చినావు, కూర్చున్నావు. ఏం మాట్లాడినావు నువ్వు? 2014 ఇంకా జనరల్ ఎలక్షన్స్ ముందే, నేను ఇంకా అప్పటికి ఫస్ట్ టైం ఎంపీ కూడా కాలా. ఏమడిగినావు? మా ఊర్లో పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, మాకు మా వైరి వర్గానికి, మా చిన్నాయన్ను వాళ్ళు చంపారు, వాళ్ళ ఎంపీపీని వాళ్ళ సోదరుని మేము చంపినాము అని చెప్పి మీరు మీ గ్రామానికి సంబంధించిన ఒక కక్ష ఉందని చెప్పి, మీకు మీ వైరి వర్గానికి సమస్య ఉందని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి దానికి కసునూరు ఎంపీటీసీని మీరు మాకు వదిలేయండి, హిమకుంట్లను మేము మీకు వదిలేస్తాము అని చెప్పి మీరు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. సరే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, గ్రామంలో కక్షలు పెంచడం ఎందుకని చెప్పి ఆ రోజు మీరు ఇంకో మాట కూడా అన్నారు, నాకు రాజకీయాలు ఎంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది అయిపోయినాక నేను 2014 ఎలక్షన్లు అయిపోయినాక నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతా అని కూడా చెప్పినారు. ఆ ఎన్నికల్లో విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే, సతీష్ రెడ్డి గారి తమ్ముడు విష్ణు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే మీరు ఆయనను కనీసం గ్రామాలు తిప్పకుండా వెనక్కి పంపించినారు. అంటే అప్పటికే మీరు ఫిక్స్ అయిపోయినారు ఎలక్షన్లు అయిపోతే వైసీపీలో జాయిన్ కావాలని చెప్పి. మేము మీ గ్రామానికి సంబంధించిన మీ వైరి వర్గం వాళ్ళని మేము పక్కన హిమకుంట్లలో వాళ్ళని కంటెస్ట్ చేయించినాం. ఎంపీటీసీగా వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళని ఏకంగా మండలాధ్యక్షుడిని మేము చేసినాం. మిగిలిన అన్ని ఎంపీటీసీలు పోటీలు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ గ్రామంలో మీ వైరి వర్గం వాళ్లకు ఏదైతే వాళ్ళ సోదరుని, వాళ్ళ ఎంపీపీని మీరు ఏదైతే చంపారో ఆ కుటుంబం నుంచే మేము ఎంపీపీ మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి అంత క్లియర్ గా ఆ కుటుంబానికి కూడా మాకు చేతనైన న్యాయం రాజకీయంగా మేము చేసే కార్యక్రమం చేసినాం. ఇది ఉల్లిమెల్ల తోటలో జరిగింది. నీకై నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకునే కార్యక్రమము చేసినావు. ఉల్లిమెల్ల తోట స్పష్టంగా చెప్పాలయ్యా స్వామి, అది అవినాష్ రెడ్డి తోట, నేను పోయి అవినాష్ రెడ్డిని అడిగినానని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఊరికే నువ్వు అట్లా నీళ్లు నమిలితే నేను ఇట్లా కూర్చొని మళ్ళీ వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. ఇది ఒకటి. రెండోది, మా గ్రాండ్ ఫాదర్ గురించి మాట్లాడినాడు. మా తాత, మా అబ్బా, మన సైడ్ తాతను అబ్బా అంటారు కాబట్టి
మా అబ్బా వైఎస్ చినకొండారెడ్డి గారి గురించి మాట్లాడారు. కొంచెం మన పైన జనరేషన్ అంటే మన తర్వాత మన పై జనరేషన్ వాళ్ళు ఎవరిని అడిగినా కూడా, పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా కూడా మా అబ్బ గురించి ఈ ఊర్లో పూర్తి స్థాయిలో చెప్పేవాళ్ళు చాలా మంది ఇంకా ఉన్నారు, వయసులో భయపడిన వాళ్ళు. మా అబ్బ 1950s నుంచే కూడా ఆయన స్పెషల్ క్లాస్ కాంట్రాక్ట్. 1952లో పాత కదిరి రింగ్ రోడ్, అప్పట్లో గంజి కరువు కాలంలో 1952లో పాత కదిరి రోడ్లో, ఆ కదిరి రోడ్ ఘాట్ సెక్షన్ కూడా మా అబ్బగారే నిర్మించినారు, చిన్నకొండారెడ్డి గారే నిర్మించినారు. అదేవిధంగా కోడూరు రేణిగుంట మధ్య రైల్వే లైన్ డబులింగ్ కూడా మా అబ్బగారే చేశారు. అదేవిధంగా నిజామాబాద్ డిచ్పల్లి రిజర్వాయర్ కూడా మా అబ్బగారే చేశారు. ఎందుకు ఈ మూడే చెప్తున్నా అంటే, ఇరిగేషన్ చేసినారు, రైల్వే వర్క్స్ చేసినారు, రోడ్ వర్క్స్ చేసినారు. హీఈస్ ఎ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్. అన్ని రకాలైన కాంట్రాక్ట్లు ఆయన చేసేవాడు. అప్పట్లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్లు రాష్ట్రం అంతా ఒక 5-10 మంది కూడా ఉండేవాళ్ళు కాదు, అందులో ఆయన ఒకడు. 1960s లోనే ఆయన దగ్గర 4 ఇంపోర్టెడ్ కార్లు ఉండేవి. తర్వాత కాలక్రమేణా ఆయన మళ్ళీ అంబాసిడర్ ఫియట్ కార్లు ఆయన చనిపోయే వరకు కూడా ఉన్నాయి. 30 years దాదాపు అయితే అంటది ఆయన కాలం చెల్లించి చనిపోయి. ఆయన గురించి ఏ రకంగా అంత చులకనగా నువ్వు మాట్లాడగలిగినావో, నిన్ను మనిషిని ఎలా అనాలనో నాకైతే అర్థం కాదు. ఎంత చులకనగా ఆయన గురించి. అయినా ఒకవేళ నువ్వు అన్నట్టు పెయింట్ వేయడం తప్పేం కాదే. ఒకవేళ రాళ్లకు పెయింట్లు వేసుకునేవాడని చెప్పి అన్నావు కదా, తప్పేం కాదే. రాళ్లకు పెయింట్లు వేసుకోవడం కూడా కష్టపడి పనిచేసే పని, మంచి పని, తప్పే ఉంది దాంట్లో. రాళ్లకు పెయింట్లు వేసుకోవడం తప్పేం కాదు, అసలు తప్పు కాదు. తప్పంటే ఏందో తెలుసా? ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తులను నీ మాదిరి దోపిడీ చేయడం తప్పంటారు, దాన్ని తప్పంటారు. నేను మాట్లాడిన ఏ మాటలు కూడా, నేను మొన్న మీటింగ్ లో కొంచెం ఆవేశంగా నేను మాట్లాడిండొచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి నేను ఆవేశంగా మాట్లాడినా. కానీ నేను ఆలోచన లేకుండా అయితే మాట్లాడలేదు. నేను సంపూర్ణమైన ఆలోచనతోనే, వాస్తవాలతోనే మాట్లాడినా. కాబట్టి ఈరోజు కొన్ని వాస్తవాలు కూడా మీ ముందు తీసుకొచ్చే కార్యక్రమం నేను చేస్తా. ఉదాహరణకు, నేను ఆ రోజు మాట్లాడింది పులివెందులకు. ఇప్పుడు కదా దొంగలు బ్యాంకులకు కన్నం వేస్తా అంటారు. బ్యాంకులకు కన్నం వేసి రాత్రికి రాత్రి 7 కోటీశ్వరుడు అయిపోయినాడని చెప్పి మనం అంటాం. అట్లా కదా, ఈయన బ్యాంకుకు కాదు, ఏకంగా పులివెందుల ప్రజలకే కన్నం వేసేసినాడు. నేను అదే మాట ఆ రోజు మీటింగ్ లో అన్నాను. నేను ఊరికి అనలేదే ఆ మాట, నేను వాస్తవంగా విత్ ప్రూఫ్స్ చెప్తా. ఫస్ట్ టిఫిన్స్ వెరైటీస్ ఇష్యూ గురించి మాట్లాడదాం. టిఫిన్స్ వెరైటీస్ లో దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి వెరైటీస్ డంప్స్, అంటే ఆల్రెడీ ఎక్స్కవేట్ చేసి తీసి పెట్టిన వెరైటీస్ డంప్స్ ఒక 3000 పైచిలుకు టన్నులు సర్ఫేస్ మీద ఉన్నాయి. డంప్స్ అన్ని కూడా అంటే గుట్టలు ఉన్నాయి. అవి ఎన్సిఎల్టి పరిధిలో ఉన్నాయి. ఒకసారి వాటి ఫొటోస్ మీకు చూపిస్తున్నా. ఇవి ఆ గుట్టలు. ఇది అధికారులు విజిట్ చేసినప్పటి ఫొటోస్. న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చినాయి. నవంబర్ 2024లో, ఆగస్ట్ అండ్ నవంబర్ 2024 ఫొటోస్. ఇవన్నీ ఆ గుట్టలే. ఇది పోలీసు వాళ్ళు విజిట్ చేసింది. ఇది ఆ గుట్టలే. ఇట్లా కొన్ని గుట్టలు, డంప్స్ ఆఫ్ వెరైటీస్. ఇవి డిఫెన్స్ వెరైటీస్ వాళ్ళ మైనింగ్ సైట్ లో ఈ డంప్స్ అన్ని కూడా దాదాపు 7-8 ఏళ్ల నుంచి కూడా ఈ డంప్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆగస్టులో, నవంబర్లో 2024వ సంవత్సరంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ వెరైటీస్ కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, అప్పుడు పోలీసులు, కొంతమంది మైనింగ్ అధికారులు వెళ్ళి, ఇందాక నేను చూపించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలన్నీ కూడా ఆ రోజు వాళ్ళ విజిట్ అప్పుడు న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది, ఇంక్లూడింగ్ ఈనాడు అండ్ జ్యోతి. మరి సడన్ గా ఈ వెరైటీస్, ఇప్పుడు నేను మీకు చూపించిన డంప్స్ అన్ని కూడా, ఇప్పుడు నేను మీకు చూపించిన ఇట్లా ఒక 5-6 కొండలు చూపించిన, మీకు డంప్స్ చూపించిన, సడన్ గా జనవరి 2025 నాడు ఈ డంప్స్ అన్ని కూడా ఒక్క రాత్రిలో 90 ట్రక్కుల్లో ఎలా నువ్వు మాయం చేయగలిగినావు? కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. సాక్షాత్తు మళ్ళీ హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ తీసుకొని రావాల్సి వచ్చింది. డిఫెన్స్ వెరైటీస్ వాళ్ళు వేముల పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే, ఇక్కడ పులివెందుల సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఈయన బీటెక్ రవి కాల్తో చెప్తే చేతో పనిచేసే రకం.
లేకపోతే ఆయన అడుగులకు మడుగులొత్తే రకం. కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ తీసుకోలే. ఇంత భారీ చోరీ 3,000 టన్నులు అట్ ద కాస్ట్ ఆఫ్ 30,000 రూపీస్ పర్ టన్, 9 కోట్ల రూపాయలు ఒక్క రాత్రి. ఎగ్జిస్టింగ్ డంప్స్ అన్ని కూడా మొత్తం ఎత్తి పారేసినారు. 95-96 ట్రక్కులు పెట్టి ఎత్తేసినారు. ట్రక్ నెంబర్లు ఉన్నాయి, డ్రైవర్ల నెంబర్లు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి. తప్పకుండా దీన్ని భవిష్యత్తులో, ఈ రోజు మీ గవర్నమెంట్ ఉంది, మీరు ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు, ఎన్ని కథలైనా చెప్పొచ్చు, తప్పకుండా చట్టం ముందు భవిష్యత్తులో మిమ్మల్ని నిలబెట్టే కార్యక్రమం చేస్తాము. ఎల్లకాలం ఇదే పోలీసులు ఉండరు, ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా దీనికి అకౌంట్ ఫర్ మీరు చేయాల్సి వస్తుంది. ఇది గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. కాబట్టి నేను ఏ విమర్శ కూడా ఊరికే చేయాల, విత్ కాంక్రీట్ ప్రూఫ్. కుమార కాలువ రీచ్ కి సంబంధించి మనము కంప్లైంట్ ఇచ్చినాం. కుమార కాలువ రీచ్ కి సంబంధించి ఆ గ్రామ సర్పంచ్ గా పనిచేసిన శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళి మైనింగ్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాడు, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాడు. అట్ ద సేమ్ టైం ఆర్టీఐ కింద, సమాచార హక్కు కింద ఒక పిటిషన్ కూడా ఫైల్ చేసినాడు. స్పష్టంగా లాటిట్యూడ్, లానిట్యూడ్, కోఆర్డినేట్స్ ఇచ్చాం. అసలు ఆ ప్రాంతంలో యాజ్ పర్ ద వెరిఫికేషన్ ఆఫ్ దిస్ ఆఫీస్ రికార్డ్స్ దెర్ ఈస్ నో శాండ్ రీచ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కుమార కాల్వ ఇన్ ద సెడ్ ఏరియా అని ఆర్టీఐకి మాకు మన సమాచార హక్కు కింద మనం పెడితే మనకు వచ్చింది. మరి అక్కడ శాండ్ రీచే లేదన్నప్పుడు ఈ ఫోటోలు ఆడియే విత్ లాటిట్యూడ్ అండ్ లాంజిట్యూడ్, ఈ ఫోటోలు ఆడియే ట్రక్కులు విత్ లాటిట్యూడ్ అండ్ లాంజిట్యూడ్, ట్రక్కుల్లో మిషన్ తో ట్రక్కుల్లోకి లోడ్. ఈ శాండ్ కూడా ఈ ట్రక్కుల్లో ఎక్కడికి పోతుందో కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమం చేస్తాము. దీనికంతా అకౌంట్ ఫర్ చేయాల. ఇంతేకాదు, నిన్న మొన్నటి దాకా కొత్త సిఐ వచ్చేంత వరకు కూడా పులివెందుల్లో కూడా ఇష్టం వచ్చినట్టు జూదం నడిచింది. కొత్త సిఐ వచ్చినాక కంట్రోల్లోకి తెచ్చినాడు జూదాన్ని. అదేవిధంగా టౌన్ లో కంట్రోల్ అయింది, కానీ టౌన్ బయట రూరల్ పులివెందులలో విచ్చలవిడిగా జూదం నడుస్తుంది. సింహాజపురంలో, కసునూరులో, రూరల్లో ఉండే పల్లెలు విపరీతంగా జూదం నడుస్తుంది. ఏ లెవెల్లో అంటే ప్రజల జోబులు ఖాళీ అయ్యి అసలు ఇంకా వాళ్ళకి డబ్బులన్నీ ఖాళీ చేసుకొని తప్పుడు మార్గాల్లో పోయేంత ఘోరంగా పూర్తిగా ఈ మాదిరి మీరు ప్రజల జోబులు ఖాళీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. పోనీ 2025 సంక్రాంతికి ముగ్గురాయి అంతా రాత్రి డంప్ తీసినారు. ఆ తర్వాతైనా పోనీ ఖాళీగా ఉన్నారా? అక్కడికైనా మీ కడుపు నిండిందా? నిండలేదు. కంటిన్యూస్ గా రోజు మైనింగ్ చేస్తుంటారు. ఉన్న స్టాక్ ను లిఫ్ట్ చేసి అమ్మేస్తారు. అది పోయినాక కంటిన్యూస్ గా ఎవ్రీడే మళ్ళా కంటిన్యూస్ గా మైనింగ్ చేసుకుంటున్నారు. రోజు సాయంకాలం దిగడము, పిట్లోకి పొద్దున్నే ఎక్కడము. కనీసం అంటే తాళ్లపల్లె, వేముల మండలాల్లో రెండు కలిపి రఫ్ గా రోజు 60 నుంచి 70 టన్నులు ఎక్స్కవేట్ చేసి అమ్ముతున్నారు. ఈ మధ్యకాలంలో పాపం బయర్లు కూడా దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారంట. అంటే ఇంత టన్నేజ్ ఒక్కొక్క రోజు తీస్తే కన్నా కొనద్దా అందరూ. 30,000కు పోయేది 27,000కే ఇస్తున్నారంట. ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే 30,000కు పోయేది 27,000కే ఇస్తున్నారంట. అంటే ఆ స్థాయికి ఒక్క పర్మిట్ లేదు, ఈసీ లేదు, మైనింగ్ ప్లాన్ లేదు, ఏమీ లేదు. ముబ్బడిగా ప్రజల ఆస్తులను ప్రతిరోజు దోపిడీ చేసే కార్యక్రమం. 60-70 టన్నులు అంటే కనీసం అంటే ఇట్ అకౌంట్స్ టు 20 lakh rupees పర్ డే. ఏ రకంగా ఎవరైనా నువ్వు 20 లక్షలు కాకుండా 50 లక్షలు రోజుకు సంపాదించుకో, పర్మిట్లు తెచ్చుకో, ఈసీ తెచ్చుకో, మైనింగ్ ప్లాన్ తెచ్చుకో, సంపాదించుకో, నేను ఎవడు వద్దండు. నీతిగా నువ్వు బిజినెస్ చేయి. పర్మిట్లు లేవు, ఇష్టం వచ్చినట్టు కొడతారు. అది కూడా ఇప్పటికే చూసినాం. ఈ జిలెటిన్ స్టిక్స్ అనేటివి అనాథరైజ్డ్ గా వాడడం వలన మీకు గుర్తుంటుంది, హర్షవర్ధన్ రాజు గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇష్టం వచ్చినట్టు జెలటిన్ స్టిక్స్ వాడడం వలన వేములలో కొత్తపల్లిలో ఒక విఆర్ఓ చనిపోయినాడు. వేముల మండలంలో మంచం కింద జెలటిన్ స్టిక్స్ పెట్టి. అంత విచ్చలవిడిగా జెలటిన్ స్టిక్స్ ఎలా దొరుకుతున్నాయండి? అసలు ఏ రకంగా అంత విచ్చలవిడిగా జెలటిన్ స్టిక్స్ దొరుకుతున్నాయి? ఆ తర్వాతనే అరికట్టాలన్నా పోలీసులకు కాబట్టదు, మైనింగ్ అధికారులకు కాబట్టదు.
ఇటీవల కాలంలో అమ్మాయిగారిపల్లిలో ఒకతను రాములని ఒక పెద్ద ఆయన వాళ్ళ కొడుకు రామచంద్రాన్ని మైనింగ్ పిట్ లో పడి చనిపోయినాడు. ప్రమాదవశాత్తు పిట్ లో బూడిపోయి చనిపోయినాడు, పిట్టు బూడిపోయి. అంతేకాకుండా అనేక సంఘటనలు ఆ క్రేన్ నుంచి జారి కింద పడ్డము, ఆ పిట్లోకి పోయేటప్పుడు ఇటువంటి అనేక సంఘటనలు జరుగుతుంటాయి. అసలు బయటికి కూడా రావే అవి. మైనింగ్ అధికారులకు కాబట్టదు, పోలీస్ అధికారులకు కాబట్టదు, ఎవరికి కాబట్టదు. గవర్నమెంట్ ఏమైనా నిద్రపోతా ఉందా? కలెక్టర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకొని పోయినాము, చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అక్రమ మైనింగ్ పైన, అక్రమ ఇసుక ట్రాన్స్పోర్ట్ పైన తప్పకుండా రాబోయే రోజుల్లో రోడ్డెక్కి నిరసన తెలిపే కార్యక్రమం కూడా చేస్తాం. చూస్తూ ఊరుకునే లేదు. మీరు కావాలంటే పర్మిట్లు తెచ్చుకోండి, హ్యాపీగా చేసుకోండి. పర్మిట్లు లేకుండా ఎవరు సొమ్ము అది? మీ అబ్బ సొమ్ము ఏమన్నది దోచుకోవడానికి ఇష్టం వచ్చినట్టు? పర్మిట్లు తెచ్చుకొని నిజాయితీగా చేసుకోండి. ప్రభుత్వానికి పర్మిట్లు కట్టి 3,000 పెట్టుబడికి టన్నుకు 30,000 ఆదాయం. ప్రజల సొమ్మును ఈ లెవెల్లో కొల్లగొడతారు. కాబట్టే నేను ఆ రోజు కామెంట్స్ చేసిన, ఏమని? బ్యాంకుకి కన్నం వేసినట్టు పులివెందులకే కన్నం వేసి వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. తప్పిది. పర్మిట్లు తెచ్చుకొని వ్యాపారం చేసుకోండి. ప్రజలుడు కదా, కాబట్టి కొంచెం ఎంత కడుక్కున్నారో అంత బుర్ర మిగిలి ఉంటుంది కదా. అది కూడా రెడీనా? ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు మా నాన్న భాస్కర్ రెడ్డి గారు, ఆయన దాదాపు ఊర్లో లేకుండా దాదాపు హైదరాబాద్ పోయి ఆ నుంచి ఆ కండిషన్ బెల్ ఉండబట్టి 3.5 years అవుతుంటది. ఇంకా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మీద ఏడ్చడమే. ఏంద్రనైనా మీ ఏడిపోయినా నాకు అర్థమే కాదు అసలు. బండి ఇందాక మన ఏదో రెడ్ శాంటర్ అన్నావు, ఎక్కడికైనా రెడీ, మా నాన్నే నేను తీసుకొని వస్తాను, నీకోసం నేను ప్రమాణం చేస్తాను. రెడ్ శాంటర్ దేనికైనా నువ్వు కూడా మళ్ళీ చేయాలా, నువ్వు కూడా రివర్స్ ప్రామిస్ చేయాలా, నువ్వు ఇట్లా రెడ్ శాంటర్ చేసినావని. మేము చేయలేదని చెప్పి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. యాడికని విమర్శలు? గుర్తు ఉండాలా? ప్రజలకు తెలియదా? ఇప్పుడు నువ్వు వేముల్లో ముగ్గురాయి దొంగతనం చేస్తున్నావు ప్రజలకు తెలియదా? చక్రాపేటలు ఇసుకెత్తుతున్నామని ప్రజలకు తెలియదా? జూదం ఏడబడితే ఆడిస్తున్నామని ప్రజలకు తెలియదా? సంక్రాంతికి ఊళ్ళకు కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకులు వచ్చింటారు. వాళ్ళందరూ జోబులు ఖాళీ చేసి పంపించినావు, నీ మేజ కోసం వాళ్ళందరూ జోబులు ఖాళీ చేసి పంపించినావు అనేది ప్రజలకు తెలియదా? అన్ని తెలుసా స్వామి? ఊరికే నోరుందని నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఏదో మీ పార్టీలో నన్ను, జగన్మోహన్ రెడ్డి గారినో, లేకుంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారినో, వైఎస్ రాజారెడ్డి గారినో మీరు ఏదో నోటికి వచ్చినట్టు నోరు పారేసుకుంటే మీ పార్టీలో మీకు ఏమైనా రాజకీయ మనుగడ ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఎవరు దాన్ని హర్షించరు. మీరు చేసే తప్పు. నాకంటే వయసులో కూడా పెద్దోళ్ళు, విజ్ఞతతో ఆలోచించండి. ఈ మాదిరి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన మాదిరి ఎప్పుడు సెల్ఫ్ గోల్ కూడా వేసుకోవాలండి. నేనేదో ఒక మాట అంటే నువ్వు దాన్ని బలపరుస్తూ 4 మాటలు చెప్పేసుకున్నావు. ఇంకా నువ్వు ఎవరితో టచ్ లో ఉన్నావో చెప్పాలనుంది, కానీ నాకు నీ మీద జారిపడి నేను ఈరోజు ఏం చెప్పడం లేదు. ఎందుకంటే కేవలం నువ్వు మాట్లాడిన దానికి ఖండన మాత్రం ఇచ్చినా తప్ప నేను ఎటువంటి కామెంట్స్ ఫర్దర్ నేనేం చేయదలుచుకోలేదు. అని నా సలహాను దయచేసి స్వీకరిస్తామని మరొకసారి కోరుతున్నాను.